హాయ్ అండి. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయాన్ని చాలా ఆసక్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు గమనిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు పక్షాలు కూడా హోరాహోరీగా తలపడ్డాయి. ఎవరికి వారు గెలుపు మీద ధీమా తోటి ఉన్నారు. అసలు అంటే ఈ ధీమా ఎందుకు వచ్చింది? ఇందులో వైసీపీ మాత్రమే ఎందుకు గెలుస్తుంది, వైసీపీ మాత్రమే గెలుస్తుందని చెప్పేసి హాయ్ టీవీ డిజిటల్ మీడియా కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్నికల పనిని అంటే ఎన్నికల తీరును పర్యవేక్షించిన నేను కానీ ఎందుకు చెప్తున్నాను అనేదాన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీం తోటి జరిగినటువంటి సమావేశంలో 151 సీట్లు దాటుతున్నాము, 22 ఎంపీ సీట్లను కూడా దాటుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అసలు ఆ ధీమా వ్యక్తం చేయడానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటనేది ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకటే దీంట్లో ఏముందంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలను ఖచ్చితంగా కష్టపడి గెలిచాడు. ఈ ఎన్నికలను కష్టం లేకుండా గెలుస్తున్నాడు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బలహీనతలు ఏవైతే ఉన్నాయో అంటే వీక్నెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాష్ చేసుకొని గెలిచాడు. ఈ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు ఆయన పరివారాన్ని వీక్ చేసి గెలుస్తున్నాడు. వాళ్ళ వీక్నెస్లతోటి ఆడుకుంటున్నాడు. దాని ద్వారా ఇవాళ ఆయన గెయిన్ కాబోతూ ఉన్నాడు. అది ఎలా జరిగింది, అది ఎటు దారి తీసింది, ఎందుకు ఇలా జరిగిందో మీకు నేను ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటే 110 సీట్లు, ఈ 110 సీట్లు వీటి మీదనే జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ మొత్తం కూడా ఈ 110 సీట్ల మీదనే. ఎందుకంటే ఇవి ఆయనకు ఫిక్స్డ్ సీట్లు. అసలు ఈ 110 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాని తను పెట్టుకొని ఈ 110ని తన ఫోల్డ్లో పెట్టుకుని 110 నుంచి మాత్రమే తన ఆట స్టార్ట్ చేశాడు. మిగతా 60-65 ఉన్నాయి కదా, ఈ 60-65 ఏదైతే ఉందో ఈ 60-65 మీదనే ప్రయోగాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. దీంట్లోనే పేదవాళ్ళకు టికెట్లు ఇచ్చాడు. దీంట్లోనే బీసీ సెక్షన్స్కి, వీకర్ సెక్షన్స్కి, గతంలో ఎన్నడూ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటువంటి కులాలకు సీట్లు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇందులోనే బీసీలు, వీకర్స్తో పాటు ఇందులోనే సెఫ్లింగ్లు కూడా చేశాడు. అంటే ట్రాన్స్ఫర్లు చేసి ట్రాన్స్ఫర్ల ద్వారా కూడా ఎన్నికల ఆటను ఆడాడు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి దీని ఒక గేమ్ చేశాడు. ఈ గేమ్లో అందరూ కూడా మీడియా కూడా ఈ 60-60 చుట్టే మీడియా కూడా మాట్లాడింది. ఈ 60-60 చుట్టే సోషల్ మీడియా కేంద్రీకరించింది. దీని మీదనే ఇందులో ఏం చేస్తున్నాడు, ఇందులో జగన్మోహన్ రెడ్డి స్టెప్స్ ఏంది, దానికి అనుగుణంగా పోవాలనే కూటమి కూడా దీని చుట్టే తిరుగుతూ ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, దానికి మేమేమి విరుగుడుగా మేమేం చేయాలి, దాన్ని మేము ఎట్లా కౌంటర్ చేయాలి, అక్కడ మేము ఎటువంటి అభ్యర్థులను పెట్టుకోవాలి, అక్కడ ఎటువంటి ఎత్తుగడలు అనుసరించాలి, ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి, మొత్తం మీద ఎంటైర్ ఎన్నికల మొత్తం కూడా దీని చుట్టే తిరుగుతూ దీన్నే ఈ 60-60 చుట్టే తిరుగుతూ ఈ 110 జోలికి ఎవ్వరూ రాకుండా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. చాలా రహస్య ఎజెండాతోటి ఎవ్వరు కనిపెట్టలేని విధంగా ఈ 110 జోలికి ఎవ్వరు రాకుండా దీంట్లో ఆయన ఇక్కడ ఇన్ని ప్రయోగాలు చేశాడు కదా, ట్రాన్స్ఫర్లు చేశాడు కదా, లేకపోతే బీసీలకు గతంలో పార్టిసిపేట్ చేయని కులాలకు సీట్లు ఇచ్చాడు కదా, ఇక్కడ మాత్రం అట్లా కాదు. తన వెనక ఉన్న కమ్మ నాయకులకు, రెడ్డి నాయకులకు, డబ్బులు ఉన్నోళ్లకు వాళ్ళకే ఇక్కడ సీట్లు ఇచ్చుకున్నాడు. ఖచ్చితంగా ఈ 110 ఇట్లలో వాళ్ళే పనిచేశారు. ఈ 110 ఇట్లలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. వీటి జోలికి ఎవరు రాకుండా చూసుకున్నాడు. వీటి ద్వారానే ఇవాళ గెలవబోతున్నాడు. వీటిలలో ఈ 60-60 సీట్లలో వచ్చేటటువంటి ఫలితాలు అనేది జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో అంటే ఈ 110 గ్యారంటీగా వస్తాయని నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఈ 110కి తోడు ఇందులో ఎన్ని సాధించినా సరే, అంటే దీంట్లో ఇంకొక 40 దీంట్లో కలిసినా సరే 150+ సీట్లతోటి గతంలో లాగానే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీకి వెళ్తాడు. లేదంటేనేమో దీన్ని నిలబెట్టుకుంటాడు, లేదంటేనేమో స్వింగ్ వస్తే 150 వరకు వెళ్తాడు. ఆ ధీమానే ఈరోజు ఐప్యాక్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి 150+ అనే దాన్ని చాలా భరోసాగా, ధీమాగా చెప్పటం మనకు అనిపించింది. అయితే ఇక్కడ తెలుగుదేశం దీంట్లో కోల్పోయిన ఇంకొక అంశం ఏంటంటే ఈ 110 వీటి మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆటని, గేమ్ని వాళ్ళు నిజంగా కనిపెట్టుంటే దీంట్లో, ఎందుకంటే తెలుగుదేశం మంచి క్యాడర్ బేస్ ఉన్న పార్టీ, ఒక 30 నుంచి 40 చోట్ల వాళ్ళ గెలుపుని అడ్డుకునేది. కానీ వీటిల్లో తన శక్తియుక్తులు మొత్తం కూడా వీటి మీదనే
వీటి మీదనే పెట్టి వాళ్ళ టైం అంతా కూడా వాళ్ళ టైము, డబ్బులు, ఎనర్జీ అంతా దీని మీదనే కేంద్రీకరించి ఈ వైపున పోకపోవడం వల్ల ది ఈ ఈ గ్రౌండ్ అనేది వాళ్లకు అనుకూలించింది అనేది జగన్మోహన్ రెడ్డి అంతర్గతంగా వచ్చిన అంచనాల్లాగా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అదే టీడీపీ కానీ తన క్యాడర్ని మంచి క్యాడర్ బేస్ ఉన్న పార్టీ కాబట్టి ఈ వ్యూహాన్ని ఈ ఎత్తుగాడిని కనుక కనిపెట్టుంటే 30 నుంచి 40 సీట్లు ఖచ్చితంగా వైసీపీకి కౌంటర్ ఇచ్చేది. ఈ 40 సీట్లు కనుక కౌంటర్ ఇస్తే ఇవాళ దీంట్లో నుంచి ఒక 50-60% గెలుచుకోగలిగితే ఖచ్చితంగా ఇవాళ కూటమికి అధికారం వచ్చేది. కానీ కూటమి ఇవాళ ఇప్పుడు ఆ ఛాన్స్ కోల్పోయింది అనేది ఇప్పుడు ఈరోజు ఎన్నికల తర్వాత ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకున్న కారణంగానే ఇవాళ టీడీపీ కూటమి ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడిందని అయితే చెప్పవచ్చును. ఇక జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెరిమెంట్ చేసిన ఈ 60-65 సీట్లలో ఈ ఆట ఎట్లుందంటే నిజంగా ఇది ఎక్స్పెరిమెంట్. ఇది సక్సెస్ అయితే రేపు ఫ్యూచర్లో మిగతా రాజకీయ పార్టీలు కూడా దీన్ని అనుసరించాలి. దీంట్లో సోషల్ ఇంజనీరింగ్ ఉంది. దీంట్లో కులాలను అంటే ఒక కులానికి ఇంకొక కులానికి సయోధ్య చేసే ఇది ఉంది. లేదంటేనేమో ఒక కులాన్ని వదిలేసి ఇంకొక కొత్త కులాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి పరిణామాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ 60-65 చేసిన ఎక్స్పెరిమెంట్కు ఆయన దగ్గర డబ్బులకు కూడా ఆయనకు కొదవలేదు. కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు కనీసం ఈ ఎన్నికల్లో ఖర్చు చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ డబ్బులతోటి ఈ ఎక్స్పెరిమెంట్ తోటి నిజంగా ఆయన సక్సెస్ అయితే ఒక 20-25 ఏళ్ల పాటు అధికారానికి డోకా లేకుండా చేసుకునేటటువంటి ఆట ఆడారు. అందుకే వై నాట్ 175 అనే నినాదం ఇచ్చారు. ఇందులో కూడా మీరు గమనిస్తే ఇప్పుడు సపోజ్ నరసరావుపేట ఉంది. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో అందరూ కూడా 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఓసీలకే ఇచ్చారు. ఆ 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఓసీలకే ఇచ్చినప్పుడు మళ్ళీ లావు శ్రీకృష్ణదేవరాయలను కూడా మళ్ళీ ఎంపీ క్యాండిడేట్గా నిలబెడితే ఖచ్చితంగా అక్కడ టీడీపీ కానీ కూటమి కానీ ఇదే అంశాన్ని ఎన్నికల్లో ఉపయోగిస్తే ఖచ్చితంగా అది వాళ్లకు ఇబ్బంది అయ్యేది. ఆ పరిస్థితుల్లో ఇక్కడ చేసింది ఏంటంటే ఎమ్మటే ఎన్నికల క్రమంలోనే లావు శ్రీకృష్ణదేవరాయలని పక్కన పెట్టి వెంటనే నెల్లూరులో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ దింపారు. ఇక్కడ యాదవ్ల ఓట్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి. వీళ్ళ ఓట్లకు తోడు టీడీపీకి సపోర్ట్ చేసేటటువంటి యాదవ్ల ఓట్లని ఇక్కడ తెచ్చుకున్నారు. ఆ ఓట్లతోటి ఇప్పుడు ఇక్కడ నరసరావుపేటలో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లీడ్ చేయబోతా ఉన్నారు. అంటే ఒక రకంగా ఈ రకమైన ఆట ఏదైతుందో, ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతుందో ఇందులో అది ఫలించినట్టు కనపడుతూ ఉంది. ఇక విడుదల రజని ఉంది. విడుదల రజని చిలకలూరుపేటలో ఆమెకు వ్యతిరేకత ఉంది. ఆమెను తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో చేసినటువంటి ప్రయోగం ఫలించినట్టుగా కనపడతా ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్కు గుంటూరు వెస్ట్లో వ్యతిరేకత ఉంది. విజయవాడ సెంట్రల్ తీసుకొచ్చి ఆయన చేసిన ప్రయోగం కూడా ఇప్పుడు ఫలించబోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ రకమైన ఎక్స్పెరిమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 60-65 సీట్లలో చేసినయే ఈ తనకు బాగా ఉన్నాయనే భరోసాతో ఉండబట్టే ఈరోజు 150+ సీట్లు ఖచ్చితంగా నేను సాధిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇంకొకటి, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి నష్టపోలేదా, కోల్పోలేదా? ఖచ్చితంగా నష్టపోయాడు, కోల్పోయాడు. ఇంకెంత కోల్పోతాడు అనేది కూడా ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే నెల్లూరు ఉంది. నెల్లూరులో సీట్ని నెల్లూరులో తన ఎక్స్పెరిమెంట్లకు సహకరించినటువంటి వాళ్ళని వదులుకోవటము, కోల్పోవటము జరిగింది. అందువల్ల అక్కడ పోటీ అనేది టఫ్ ఫైటు, లేదంటే ఇరుపక్షాల మధ్యన అంటే ఏకపక్షంగా జరగాల్సిన ఎన్నికలని ఎక్స్పెరిమెంట్ రూపంలో కోల్పోవటం వల్ల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి కానీ, లేకపోతే లాస్ట్లో ఫిరాయించినటువంటి వేమిరెడ్డి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఈ ఎక్స్పెరిమెంట్లో ఇదయ్యి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళే. దానివల్ల అక్కడ హోరాహోరీ ఇది నడిచింది. రిజల్ట్ కూడా వైసీపీ కంటే కూడా టీడీపీకి ఎక్కువ అవకాశం ఉన్నది. లేదంటే 50-50 లేకపోతే ఒకవైపు ఒక 6 సీట్లు, ఇంకొకళ్ళకు 4 సీట్లు, ఇట్లా రకరకాల గ్రౌండ్ రిపోర్ట్ నుంచి వస్తుంది. ఇట్లా 1-2 చోట్ల తప్ప, అంటే కొద్ది ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల మాత్రం ఈ ఎక్స్పెరిమెంటల్ పాలిటిక్స్ అయితే ఖచ్చితంగా ఫలించినట్లుగా కనబడతా ఉంది. దానివల్లనే తను సేఫ్గా ఆడినటువంటి 100 సీట్లు, దీనికి తోడు ఇక్కడ కూడా ఒక 20-30 ఫలించినా సరే తన వై నాట్ 175 నినాదం నుంచి మంచి ఫిగర్ తోటి అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2024లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తూ ఉంది.